ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, ఇంద్రానేనా? అవునండి, నేనే మాట్లాడుతున్నాను. కాల్ ఫార్వర్డ్ పెట్టావేంటి? నీ ఫోన్ ఎవరి దగ్గర పెట్టావు? నేను ఒక మిలిటరీ ఆపరేషన్లో బిజీగా ఉన్నాను. అందుకే ఫోన్ ఆఫీస్లో పెట్టి ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వస్తే మరో నెంబర్కి ఫార్వర్డ్ చేయమని చెప్పాను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? అదితితో పెళ్లి ఓకే అన్నావంట. నీ పెంపుడు తల్లి కూడా నీ పెళ్లి చేయాలని తెగ ఉత్సాహపడుతోంది. మీ అమ్మ నన్ను చస్తే అనాథగా ఆ ఇంట్లో పెరిగిన వాడివి. నీకు నా కూతురు కావాలా? నువ్వంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదురా. నిన్ను ఆ పెద్ద ఆవిడ ఇంట్లోంచి కూడా గెంటేసింది కదా. ఇంకా బుద్ధి రాలేదా నీకు? నీలాంటి వాణ్ణి నా ఇంటల్లుడిగా ఎప్పటికీ అంగీకరించలేను. రేయ్, వింటున్నావా? వింటున్నాను, చెప్పండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి ఇష్టం లేదని నీ పెంపుడు తల్లితో చెప్పు. నేనేం మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. నువ్వే ఈ పెళ్లి ఆపాలి. అలా జరగలేదనుకో, నేను నీ ప్రాణం తీస్తాను. నీకు నా గురించి బాగా తెలుసు. పెళ్లి కోసం వస్తే చస్తావు. ఏంటండి, ఒక పక్క ఎంత చెప్పినా వినకుండా అదితి ఇంద్రగారిని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది. ఇంకో పక్కేమో ఈ పెళ్లి ఎలాగైనా జరిపిస్తాను, అప్పుడే నాకు మనశ్శాంతి అని మీ నాన్నగారు అంటున్నారు. అదితితో పెళ్ళొద్దు అని యామ్ని గారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఇంద్రగారు ఎలాగో ఈ పెళ్లికి రాలేరు. ఈ పెళ్లిని ఎలా ఆపాలండి? నాకు మతి పోతుందండి. జరిగినవన్నీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఒంట్లో నుంచి వణుకొస్తోంది. అసలు ఈ పెళ్ళి ఎలా ఆపుతామో? అదితికి మళ్ళీ అవమానం జరగకుండా, మీ నాన్నగారు ఇచ్చిన మాట పోకుండా ఎలా ఆపుతామండి? అహల్య గారు, మీరు అలా టెన్షన్ పడకండి. మీరు ఇలా వర్రీ అవ్వడం మీకు బిడ్డకి మంచిది కాదు. కూల్గా కామ్గా ఉండండి. ఇంత పెద్ద చిక్కు సమస్యను పెట్టుకుని ఎలాగండి ప్రశాంతంగా ఉండేది? మీ మైండ్లో నుంచి ఇవన్నీ తీసేయండి. అన్నీ నేను చూసుకుంటాను. మీరు మీ ఆరోగ్యం చూసుకోండి. మీరు మాత్రం ఇంత పెద్ద సమస్యని ఎలా మేనేజ్ చేస్తారండి? రేపటి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ప్లీజ్ నా మాట వినండి. ఇంకేమీ ఆలోచించకండి. అంతా నేను చూసుకుంటాను. నేను చెప్తున్నాను కదా. మీరు స్ట్రెస్ తీసుకోకండి. బీపీ పెరిగితే బిడ్డకి ప్రాబ్లం అవుతుంది. ముందు మీరు వాటర్ తాగని చెప్తాను. మీరు కాసేపు ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా బ్రీత్ తీసుకోండి. చూడండి, అంతా నేను చూసుకుంటాను. వెళ్దాం.